దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అమరావతి పునర్నిర్మాణం కార్యక్రమంలో రాయలసీమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కర్నూలు డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ మోహన్ కడింపల్లి, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మోహన్ కడింపల్లి, రాయలసీమ రవికుమార్, రాయలసీమ సీనియర్ ఉద్యమకారులు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు గతంలో రాయలసీమకి ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్, మిషన్ రాయలసీమ సంగతి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. 1953లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలును పాలకులు విస్మరించి ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెబుతున్నారని, మరి మొదటి రాజధాని కృష్ణా, తుంగభద్ర నదీ జలాలను త్యాగం చేసిన రాయలసీమ గతేమిటో చెప్పాలని, రాయలసీమ కరువు, వలసలు, రైతుల ఆత్మహత్యకు కారణమెవరో చెప్పాలని అమరావతి జపం చేస్తూ రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించడం అన్యాయమని అన్నారు. రాయలసీమలో శ్రీబాగ్ ఒప్పందం అమలు ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని, రాయలసీమకు పన్ను మినహాయింపుని ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమకి ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక సభ్యులు శేఖర్ పోతుల, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పాలకొమ్మ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికి సేవలు అందించిన ఏకైక ప్రాంతం అది రాయలసీమ ప్రాంతం. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా అదే. వెంకన్న సన్నిధిలో మోడీ గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని. అది తుంగలో దొక్కేశాడు ఆయన. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పాడు, అది ఇవ్వలేదు. మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. మోడీ గారు మీ మీద ఒక అభిప్రాయం ఉంది, దేశ ప్రజలకు అందరికీ మంచి చేస్తాడని, కానీ మీరు చెప్పడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప చేతులు ఎక్కడ చూపించడం లేదు. ఈరోజు కేంద్రంలో నిలబడింది అంటే కూడా అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాత్రమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి చేయాలని రాయలసీమ డిమాండ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మా ప్రాంతానికి కావాల్సింది పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు, సాగునీరు. పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, నిధులు కేటాయించండి. మా రాయలసీమ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కానీ, నూతన చేపట్టే ప్రాజెక్టులు కానీ కేంద్రం దత్తత తీసుకోవాలని కోరుతున్నా. ఈ ప్రభుత్వము కేంద్రం మీద ఆధారపడుతుంది, కానీ కేంద్రమే మాకు దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా మోడీ గారిని కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఒంటెత్తుపోకడతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి గతంలో అమరావతిని రాజధాని చేస్తూ అదే నరేంద్ర మోడీని పిలిపించి మరి ఇంత మట్టి, ఒక చెంబుడు నీళ్లు తీసుకున్నారు. మళ్ళొకసారి కేంద్రం అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. అదే బీజేపీ పార్టీ ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఇదే కర్నూలులో మౌర్య ఇన్ హోటల్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి 21 పాయింట్లతో రాయలసీమకు మేము అధికారంలోకి వస్తే మంచి చేస్తామనేటువంటి ఊటకపు హామీలు 21 ఇచ్చి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మరి ఎవరైతే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు, మరి బీజేపీ పార్టీ ప్రధాన నాయకులంతా కలిసి కూర్చొని మరి ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చినారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు నారా లోకేష్ గారు, మంత్రి గారు మరి రాయలసీమ మిషన్ పేరుతో రాయలసీమకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు. మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తూ ఉన్నా కూడా రాయలసీమ ప్రాంతానికి ఏమాత్రం మంచి చేయకపోగా అదే పాలకులు ఈరోజు ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పి రాయలసీమ నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వచ్చి రాయలసీమ అంశాలు ఏమీ ప్రస్తావించకుండా కేవలం ఒక ప్రాంతానికి వంత పాడుతూ మరి ఒక ధోరణితో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రాయలసీమ ప్రాంత ప్రజలుగా ఖచ్చితంగా తిరగబడతామని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి హామీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలోనే మేము ఢిల్లీ వరకు వచ్చి రాయలసీమ సమస్యల్ని, అనేకమైనటువంటి సమస్యలు వినిపించాం. అయినా కూడా ఇప్పటికీ
మరి కరువు నేలలో రాయలసీమలో ఏమాత్రం సమస్యలు తీరకపోగా పెండింగ్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే. ప్రతి జిల్లాలో కూడా లక్షలాది మంది రైతులు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి జీవిస్తూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దీన్ని పట్టించుకోవడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అమరావతి శంకుస్థాపన చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో రాయలసీమకు కూడా ఏం చేస్తారో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాయలసీమ ప్రాంత ఉద్యమ సంఘాలుగా ప్రజలుగా ఏ రాజకీయ పార్టీల మీద తిరగబడేటువంటి రోజులు కూడా వస్తాయని చెప్పి మరి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై రాయలసీమ.